హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మీ అందరి కోసం నావి ఫ్రాక్స్, వెస్ట్రన్ డ్రెసెస్ ఉంటాయి కదా! దాని కలెక్షన్ చూపిద్దామని ఇలా వచ్చాననమాట. మీ అందరికి ఎలా ఉన్నాయో కూడా చెప్పండి. మీకు ఎవరికైనా ప్రైజెస్ కావాలంటే నాకు అప్రాక్సిమేట్‌గా తెలుసు. ఎగ్జాక్ట్‌గా సేమ్ ప్రైస్ అయితే తెలీదు. నేను ఇక్కడ వీడియోలో ఫోటోస్ కూడా పెడతాను. ఏసుకుంటే లుక్ ఎలా ఉందో అనేది. ఈ వీడియోలో నేను ఇంకా మీకందరికీ నా ఫ్రాక్స్ కానీ చాలామంది నేను మొన్న ట్రిప్‌కెళ్ళినప్పుడు ఎక్కడ తీసుకున్నారు? ఎంత పడ్డది? అని చాలామంది అడిగారు గదా! మీరే కాదు మా రిలేటివ్స్ కానీ, మా ఫ్రెండ్స్ కానీ చాలామంది అడిగారు. ఈ వీడియోలో ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఇలా వీడియో చేస్తున్నాననమాట. ఆహ్, ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి ఖచ్చితంగా. మనం వీడియోలోకి ఫస్ట్ వచ్చేసి నేను ఇది దక్ష కలెక్షన్‌లో తీసుకున్నాననమాట. బ్యూటిఫుల్ ఫ్రాక్ చాలా బాగుంటది లుక్. ఇది నేను మా చెల్లి హల్దీ ఫంక్షన్‌లో యేసుకున్నాననమాట. చాలా బావుంటది. నేను ఈ దక్ష కలెక్షన్‌లో 750కి అలా తీసుకున్నాననమాట. బ్యాక్ నెక్ ఇట్లా సింపుల్‌గా వచ్చింది. ఫ్రంట్ మాత్రం ఇట్లా ఫ్లవర్ బటర్‌ఫ్లైస్ వచ్చినాయనమాట. యేసుకుంటే లుక్ చాలా బావుంది. ఇది హ్యాండ్స్ వచ్చేసి సేమ్ దీని హ్యాండ్స్ లాగానే అనమాట. పఫ్ హ్యాండ్స్ అని అంటారు కదా! అదే చాలా బావుంది లుక్ అయితే. ఇది ఇది బ్యాక్ వ్యూ. ఇదేమో బ్యాక్ వ్యూ. ఇదేమో ఫ్రంట్ వ్యూ. ఎలా ఉందో గూడా చెప్పండి. నేను ఇది దక్ష కలెక్షన్‌లో యాక్చువల్‌గా కాంబోలాగా తీసుకున్నాననమాట. ఒకటి లావెండర్‌ది, ఇది కలిపి తీసుకున్నాను. 2 కలిపి నాకు 1500 పడ్డదనమాట. మంచి రీజనబుల్లే. క్లాత్ కూడా చాలా బావుంది. నేను ఇది వాషింగ్ మిషన్‌లోనే ఏస్తాను. మంచిగా వాష్ జేసుకోవచ్చు. అన్నీ జేసుకోవచ్చు. సూపరుంటది. యెల్లో కలర్ గదా! చాలా చాలా బావుంటది. నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ ఎక్కువ కొంటే నేను అన్నీ జూడియోలోనే కొంటాననమాట. ఎందుకంటే మాకు ఇంటికి దగ్గరుంటది కాబట్టి. జూడియో కాకపోతే ఇంకెక్కడికన్నా బయటకెళ్ళినప్పుడు అలా తీసుకుంటాను. చాలా తక్కువ నార్మల్‌గా నేను ఎక్కువ కుర్తీస్ ఇవే యేసుకుంటాను. శారీస్ ఇవే అనమాట. వెస్టర్న్ వేర్ అంటే ఎప్పుడైనా ట్రిప్స్‌కెళ్ళినప్పుడు అలానే యేసుకుంటాననమాట. ఇక్కడ అయితే నేనేమి యేసుకోను. అందుకే తక్కువ కలెక్షనే ఉంటాయి. అవి గూడా ఆహ్ మంచిగా రీసెంట్ కలెక్షనే ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది అన్నమాట. నేను ఇది జూడియోలో తీసుకున్నాను. నేను పిక్స్ కూడా పెడతాను ఇక్కడ చూడండి. ఇది చాలా బావుంటదన్నమాట ఇది. ఇది నేను జూడియోలో తీసుకున్నా. ఆల్మోస్ట్ జూడియోలో ఉన్న అన్నిటికి ఇట్లా వీ నెక్సే ఉంటాయన్నమాట. ఇది చూడ్డానికి అట్లుంది గానీ యేసుకుంటే చాలా చాలా బావుంటది. హ్యాండ్స్ ఏమో ఇట్లా నార్మల్ హ్యాండ్స్ వచ్చి ఇక్కడ ఫీల్స్ వచ్చినాయన్నమాట. చాలా బావుంటది ఇదేసుకుంటే. ఇదేసుకొని పార్టీస్‌కి అట్లా ఎళ్తే చాలా బావుంటది. ఆల్‌మోస్ట్ జూడియోలో అన్నీ వీ నెక్ ఉంటాయి. కింద మాత్రం ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి నేనిది ట్రెండ్స్‌లో తీసుకున్నాననమాట. ఇది ట్రెండ్స్‌లో తీసుకున్నాను. క్లాత్ అయితే సూపర్‌గా ఉంది. చూడండి మీకు దగ్గరికెళ్ళి కూడా చూపిస్తా. కలర్ కూడా చాలా బావుంటది. ఇక్కడ చికెన్ కర్రీ వర్క్ వచ్చిందనమాట. సూపర్‌గా ఉంటదనమాట ఇది. ఇది నార్మల్‌గా నేను ఏం చేస్తానంటే ఇట్లా నార్మల్‌గా ఇక్కడ ఏసుకోవాలి అనుకుంటే దీనిపైన జాకెట్ ఏసుకుంటాననమాట. ఈ ఫ్రాక్ సూపర్ ఉంటది. అలా మనం బీచ్‌కి అలా ఎళ్ళినప్పుడు ఇలా నార్మల్‌గా డైరెక్ట్ ఏసుకుంటే ఇంకా సూపర్‌గా ఉంటది. ఈ ఇందాక నేను జూడియో టాప్ చెప్పాను గదా! అదొచ్చేసి నాకు 899 పడింది. ఇది గూడా ఆల్మోస్ట్ 899 పడ్డది. ఎనకాల మంచిగా ఇవి నాట్స్ కూడా ఇచ్చిందనమాట. ఇవి మనకి టైట్ లూజ్ చేసుకోవడానికి ఇట్లా ఇవి గూడా ఉంటాయి. సైజ్. ఇదైతే చాలా బావుంటది యేసుకుంటే లుక్. నేను అన్ని పిక్చర్స్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా. సారీ. అమెజాన్ నుంచి యాక్చువల్‌గా కొరియర్ వచ్చిందనమాట. అందుకే వీడియో మధ్యలో కట్ చేశాననమాట. ఎలా ఉన్నాయో నా కలెక్షన్ గూడా మీరు మంచి వీడియో చేసి నాకు మెసేజ్ పెట్టండి ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ యేసుకుంటే ఎంత లుక్ సూపర్‌గా ఉంటదనమాట. ఇదొచ్చేసి నేను ట్రెండ్స్‌లో తీసుకున్నాననమాట. ఆల్మోస్ట్ ఇవన్నీ నీ లెంత్ వరకే ఉంటాయి. నీ పై వరకు ఏముండవు. నీ కొంచెం కింది వరకే ఉంటాయి. ఇదైతే సూపర్‌గా ఉంటదనమాట. హ్యాండ్స్ గూడా చాలా స్టైలిష్‌గా ఇచ్చిండ్రు. నేనిక్కడ పిక్స్ ఉంటే గూడా నేను మీకు పెడతాను ఖచ్చితంగా. నెక్ గూడా అస్సలకి డీప్ లేదు. ఇది మీరు ట్రాన్స్‌పరెంట్ అట్లా అని ఏమనుకోకండి. లోపల మనకి ఇది క్లాత్ గూడా ఇచ్చిందనమాట ఇన్నర్. క్లాత్ ఇచ్చింది కాబట్టి మనకి ఇంకేం భయపడాల్సిన అవసరం లేదు. ట్రాన్స్‌పరెంట్ అస్సలుండదు. ఈ ఫ్రాక్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. క్లియర్‌గా కనిపిస్తుందా చూడండి. నేను ఖచ్చితంగా ఇక్కడ పక్కకు పిక్స్ పెడతాను చూడండి ఎలా ఉందో గూడా. మంచి కలర్ ఇది. హ్యాండ్స్ కూడా సూపర్‌గా వచ్చినాయన్నమాట ఇట్లా.
ఇది నేను ట్రెండ్స్లో తీసుకున్నప్పుడు నాకు ఆల్మోస్ట్ 1100 అలా పట్టింది అనమాట. ఆల్మోస్ట్ ట్రెండ్స్లో, జూడియోలో ఇక్కడనే తీసుకుంటాను, ఇంకెక్కడ బయట తీసుకున్నాను అనమాట. ఎప్పుడో ఒకసారి కదా, ఆన్లైన్లో అప్పుడప్పుడు ఒక్కసారి తీసుకుంటాను. ఇది ఇంకా వెయ్యలేదు. ఇదైతే నాకు చాలా నచ్చి తీసుకున్నాను అనమాట. ఇంతవరకు వెయ్యలేదు. ఇది ఇలా ఉంటుంది అనమాట నెక్. 1 సెకండ్. ఇది నెక్ వచ్చేసి ఇలా వస్తుంది. జూడియోలో ఆల్మోస్ట్ ఇలాంటి నెక్స్ ఇలానే ఉంటుంది. కాకపోతే అది వేసే స్టైల్లో వేస్తే మనకి ఎక్కడ కూడా అది ఏమంటారు ఎక్స్పోజింగ్గా అలా కనిపించదు అనమాట. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా మంచి బెలూన్ హ్యాండ్స్ వచ్చినాయి అనమాట. దీనికి రెండింటికి మంచిగా ఉంది. క్లాత్ ట్రాన్స్పరెంట్ అస్సలు లేదు. ఇది 3 కలర్స్లో వచ్చింది అనమాట. ఇలా కనిపిస్తుందా? ఇలా 3 కలర్స్లో వచ్చింది. బ్యాక్ నెక్ వచ్చి ఇలా వచ్చింది అనమాట. ట్రాన్స్పరెంట్ మాత్రం అస్సలకి లేదు. ఇది వచ్చేసి నాకు 899 పడ్డది అనమాట. ఆల్మోస్ట్ అన్నీ అవే కాస్ట్ ఉన్నాయి. ఎక్కువ కాస్ట్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. క్లాత్ అయితే సూపర్ ఉంది. మామూలుగా మెషిన్ వాష్ కూడా చేసుకోవచ్చు. హ్యాండ్స్ ఇలా వచ్చినాయి. నెక్ ఏమో ఇలా వచ్చింది. ఇట్లా వీ షేప్లో వచ్చేసి ఇట్లా బటర్ఫ్లైస్ వచ్చింది అనమాట. సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఎవరైనా జూడియోకి వెళ్తే ట్రై చేయండి. వీనెక్ అలా వేసుకుంటా అంటేనే జూడియోకి వెళ్ళండి. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని వీనెక్వే ఉంటాయి అన్నమాట. అందుకే నెక్స్ట్ వచ్చేసి నేను ఇది మన ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట. అమెజాన్లో తీసుకున్నాను అనమాట. ఇది దీనికి ఇలా వస్తుంది అనమాట. నేను ఇక పిక్స్ కూడా పెడతాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నాది ఒక వీడియో కూడా ఉంటుంది ఈ డ్రెస్లో అనమాట. ఇది లోపల వేసుకొని దానిపైన ఇది అనమాట. నార్మల్గా చిన్నపిల్లలు అట్లా వేసుకుంటారు కదా అది. ఇది కూడా నాకు వచ్చేసి 899 అట్లా పడ్డది అనమాట. ఇలా వస్తుంది. ఇది లోపలికి వస్తుంది అనమాట. ఈ ఫ్లవర్స్ ఉన్నది లోపలికి వస్తుంది. దానిపైన ఇది వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. మంచి బటన్స్ కూడా ఇచ్చింది అనమాట. దీనికి కనిపిస్తున్నాయి, బటన్స్ కూడా ఇచ్చిండు. ఇది ఆల్మోస్ట్ నీకి కొంచెం కింద వరకే వస్తుంది. దీన్ని మనం ఫ్రీ సైజ్ తీసుకున్నా చాలన్నమాట. సూపర్గా ఉంది. వేసుకుంటే లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా 899 అనమాట. నేను ఓన్లీ ఈరోజు మీకు ఫ్రాక్స్ కలెక్షనే చూస్తున్నాను. మీకు కావాలి అంటే, ఇంట్రెస్ట్ ఉంది అని అంటే టీ షర్ట్స్ ఇంకా టాప్స్ అవి కూడా కావాలి అంటే నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. మీరు నాకు కమెంట్లో పెట్టండి కావాలి అనుకుంటే. నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట. ఇది నేను ఒక పార్టీ కోసం అని తీసుకున్నాను అనమాట. కలర్ అయితే సూపర్గా ఉంది. ఆల్మోస్ట్ నీకంటే ఇంకా కింది వరకు వస్తాయి. దీనికి కూడా హ్యాండ్స్ ఇలా వచ్చినాయి అనమాట. ఇందాక చూపించాను కదా, అలానే వచ్చాయన్నమాట. ఇలా ఉంటే ఏంటంటే ఫ్రీగా ఉంటాయి అనమాట హ్యాండ్స్. మరీ గుచ్చుకున్నట్టు షార్ట్గా అలా లేకుండా ఫ్రీగా ఉంటుంది అనమాట. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వచ్చింది చూడండి, వీ నెక్. ఇవేం మనకి కరెక్ట్ మెజర్మెంట్ తీసుకుంటే మనకి ఏమి ఇంత ట్రాన్స్పరెంట్గా అట్లా ఏమైతే ఏం కనిపించవు. బ్యాక్ నెక్ వచ్చేసి స్టైలిష్గా ఇట్లా ఇచ్చింది అనమాట. ఇట్లా తర్వాత నార్మల్ కింద నుంచి నార్మల్ నెక్కే అనమాట. చూడండి బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఇచ్చింది. వేసుకుంటే అయితే సూపర్ లుక్ ఉంది. ఇది ఆల్మోస్ట్ మనకి లెగ్స్ వరకు వస్తుంది అనమాట. లాంగ్ ఫ్రాక్ మోడల్ లాగానే వస్తుంది అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి ఎలా ఉందో. ఇది కూడా ఆల్మోస్ట్ నాకు 1000 పడ్డది అనమాట. ఇది కూడా జూడియోలోనే మెయిన్. నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట. ఇది యాక్చువల్గా జాకెట్ టైప్ వేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇట్లా బటన్స్ వచ్చినాయి అనమాట. పైనుంచి కింద వరకు మొత్తం ఓపెన్ అవుతుంది అనమాట. ఇది జాకెట్ టైప్ వేసుకోవచ్చు, నార్మల్గా ఫ్రాక్ టైప్ కూడా వేసుకోవచ్చు అనమాట. నేను ఇది వచ్చేసి ట్రెండ్స్లో తీసుకున్నాను అనమాట. హ్యాండ్స్ ఏమో ఇట్లా షార్ట్గా వచ్చినాయి, ఇట్లా పెద్ద హ్యాండ్స్ వచ్చినాయి అనమాట. సూపర్గా ఉంటుంది ఇది వేసుకుంటే లుక్. నేను ఫొటోస్ అన్ని ఇక్కడ అప్లోడ్ చేస్తాను, చూడండి ఖచ్చితంగా. ఇది కూడా వీ నెక్కే. ఇది నార్మల్గా జాకెట్ టైప్ వేసుకుంటేనే సూపర్గా ఉంటుంది. దీనికి ఇట్లా నాట్స్ కూడా ఇచ్చిండ్రు టైట్ చేసుకోవడానికి. నేను ఇక్కడ ఫొటోస్ ఉంటే ఖచ్చితంగా పెడతాను అనమాట. ఇక్కడ ఇట్లా మధ్యలో కట్ లాగా వస్తుంది అనమాట. ఇది 700 పడ్డది అనమాట. ఇంకా చాలా మంది మొన్న న్యూ ఇయర్ రోజు 31st రోజు నేను వేసుకున్న డ్రెస్ గురించి అడిగిన అనమాట. నార్మల్గా నేను కింద వేసుకున్న మాత్రం లెగ్గిన్ పైన నేను ఈ జాకెట్ వేసుకున్నాను అనమాట. ఇది కూడా నేను జూడియోలోనే తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 700 అట్లా పడ్డది అనమాట. ఇది మనము శారీస్కి కూడా వేసుకుంటే సూపర్గా ఉంటుంది. నేను శారీ లుక్లో కూడా చూపిస్తాను ఒకసారి.
చాలా మంది ఈ మధ్య స్టైల్‌గా యేసుకుంటుండ్రు గదా! శారీస్‌కి గూడా. సో, ఇది యేసుకుంటే లుక్ ఇలా ఉంటదనమాట. చాలా స్టైలిష్‌గా ఉంటదనమాట ఇట్లా యేసుకుంటే. ఈ మధ్యలో గూడా చాలా మంది వేసుకుంటున్నారు ఇలా. ఈ మోడల్‌లో గూడా డిఫరెంట్‌గా ఇలా ఉంటదనమాట. హ్మ్. చాలా బావుంటది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మీరెవరన్నా జూడియోలో కొనుక్కోవాలనుకుంటే. నేను దీనికి ఒక బ్లౌజ్ ఉందనమాట. ఇది గూడా నేను జూడియోలోనే తీసుకున్నాను. దీన్ని పేరప్ చేశాననమాట. కింద లెగ్గిన్ వేసుకొని, ఇదేసుకొని దానికి అది పేరప్ చేశాననమాట. అస్సలు ట్రాన్స్‌పరెంట్ లేదు. చాలా చాలా బావుంది. ఒకసారి మీరు అంటే మీకు ఎవరెవరైతే నచ్చింది అని అడిగినరో వాళ్ళందరికీ చెప్తున్నాను. ఇది నార్మల్‌గా మనం శారీస్ పైకి కూడా పేరప్ చేసుకోవచ్చనమాట ఈ బ్లౌజ్‌ని. ఇట్లా ఈ 2 ఇదేసుకొని దీనిపైన ఇదేసుకొని లెగ్గిన్ ఏసుకున్నాననమాట. నార్మల్‌గా జీన్స్ పైన కూడా ఏసుకోవచ్చు. లుక్ అయితే సూపర్‌గుంటది. నేను ఆల్మోస్ట్ అన్ని జూడియోలోనే తీసుకుంటూ ఉంటాననమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట. నేను చాలా ఇన్‌స్టాలో, యూట్యూబ్‌లో వీడియోస్ పెడితే చాలా మంది అడిగిండ్రనమాట ఈ ఫ్రాక్. ఇది చాలా అంటే వింటర్‌లో అట్లా యేసుకుంటే అస్సలకి చాలా వెచ్చగుంది. చాలా అనమాట. లోపల మంచిగా 2, 3 క్లాత్స్ ఇచ్చిందనమాట లోపల లైనింగ్ క్లాత్స్. నెక్స్ట్ ఇదనమాట. నెక్ వి ఉంది. ఇదేం అస్సలకి డీప్‌లో అస్సలకి లేదు. డీప్ నెక్ అయితే అస్సలు లేదు. ఇది కూడా వి షేప్‌లో ఉంది. హ్యాండ్స్ అయితే ఇలా ఇచ్చారనమాట. సూపర్‌గా ఉంది ఇది. నేను ఇక్కడ ఫోటోస్ గూడా అప్‌లోడ్ చేస్తా మీకు. ఇలా వచ్చిందనమాట. ఇది కూడా ఆల్మోస్ట్ నీకి కింద వరకే ఉంది. అస్సలకి ట్రాన్స్‌పరెంట్ లేదు. కలర్ గానీ యేసుకుంటే చాలా బావుంటది. ఇవి చూసే దానికంటే యేసుకుంటేనే బావుంటది. మీరు ఖచ్చితంగా ట్రయల్ రూమ్‌లో ట్రై చేసి చూడండి. చాలా బావుంటది. నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట. దీన్ని కూడా చాలా మంది అడిగారు. నేనప్పుడు వీడియోస్ ఇది యాక్చువల్‌గా బీచ్ వేర్ అనమాట. బీచ్‌లలో యేసుకోవచ్చు. నార్మల్‌గా కూడా యేసుకోవచ్చు. దీనికి మొత్తం ఇది ట్రాన్స్‌పరెంట్‌గా ఉందని అందరూ అనుకుంటున్నారనమాట. కానీ లుక్ మాత్రం సూపర్‌గా ఉంటది. ఇదేం ట్రాన్స్‌పరెంట్‌గా ఉండదనమాట. లోపల మనకి ఇన్నర్ వేర్ కూడా ఇచ్చిండ్రనమాట. లోపల ఇన్నర్ వేర్ కూడా ఇస్తారనమాట. కానీ ఈ కలర్ ఎవ్వరి ఫేస్‌కైనా చాలా బావుంటదనమాట. లోపల ఇది మంచి బాందిని టైప్ డిజైన్‌లో ఉంటదనమాట. లోపల ఇన్నర్ వేర్ కూడా ఇచ్చిన తర్వాత ఇలా ఉంటదనమాట. హ్యాండ్స్ మాత్రం ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటాయి. ఇట్లా ఎండ్‌కి ఇలా ఉంటాయి. హ్యాండ్స్ ట్రాన్స్‌పరెంట్. నెక్ అయితే అస్సలకి డీప్ లేదు. ఇక్కడ ఇది లోపల ఇన్నర్ ఇచ్చినందుకు ఇక్కడ బ్యాక్ వచ్చేసి కొంచెం ట్రాన్స్‌పరెంట్ ఉంటది. అంటే నార్మల్‌గా ఇప్పుడు మన శారీస్‌కి, బ్లౌజెస్‌కి ఇట్లా బ్యాక్ ఎట్లా ఓపెన్ ఉంటది అట్లా ఉంటదనమాట. ఇదొచ్చేసి 600 పడ్డది. 699 పడ్డదనమాట. లుక్ అయితే బావుంటది. నేను ఇక్కడ ఫోటోస్ గూడా పెడతాను. నాకు ఎలా ఉన్నాయో గూడా చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఈ స్కర్ట్ అనమాట. ఈ స్కర్ట్ వచ్చేసి నేను ఇది అమెజాన్‌లో తీసుకున్నాననమాట. దీనిపైన నేనైతే ఎన్ని టీ షర్ట్స్ కానీ యేసుకుంటా. మంచిగా టాప్స్ కానీ చాలా యేసుకుంటా. కానీ ఇది అమెజాన్‌లో తీసుకున్నప్పుడైతే నేను 499కేమో తీసుకున్నాను. ఇది అన్ని డ్రెసెస్‌కి యూజ్ అవుతదనమాట. ఈ స్కర్ట్ అయితే చాలా మంచి లుక్ ఇస్తది. నేను చాలా దాంట్లోకి యూజ్ చేస్తాననమాట నార్మల్‌గా ఇది స్కర్ట్. దీనికి నా దగ్గర ఇంకో కలర్ స్కర్ట్ గూడా ఉందనమాట. నేను ఇంకా ఇది యూజ్ చేయలేదు. ఇది అనమాట. ఇది కూడా జూడియోలోనే తీసుకున్నాను. ఇదొచ్చేసి 600 పడ్డదనమాట. అలాంటి స్కర్ట్స్‌కి గానీ, దానికి గానీ చాలా బావుంటది. నెక్స్ట్ ఇది నేను ఫోటోస్ పెట్టాను గదా! బీచ్‌లో యేసుకొని. ఇదనమాట. ఇలా వచ్చింది. ఫుల్ హ్యాండ్స్ వచ్చి నెక్ ఇది మన క్యాప్ వచ్చేసి వెనకాలకి ఇలా 2 హ్యాండ్స్ ఇలా పాకెట్ టైప్ వచ్చేసి ఇలా వచ్చింది. ఇది కూడా 499 పడ్డదనమాట. ఆ స్కర్ట్ పైకి యేసుకుంటాను. నార్మల్‌గా ఆ స్కర్ట్ పైకి చాలా వేరే కూడా యేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇది మ్యాక్స్‌లో తీసుకున్నాను. ఇదైతే సూపర్‌గుంటది. మీకు ఇష్టం ఉన్నప్పుడు మీరు దీన్ని జాకెట్ జీన్స్‌ది నార్మల్‌గా డెనిమ్ జాకెట్స్ తోటి కూడా యేసుకోవచ్చు. హ్యాండ్స్ ఉండదు. డెనిమ్ జాకెట్స్‌తో యేసుకోవచ్చు. ఇలా యేసుకోవాలనుకుంటే ఇలా కూడా యేసుకోవచ్చు. ఇదైతే సూపర్‌గుంటది. అసలు యేసుకుంటే లుక్ చాలా బావుంటది. నీ కంటే ఇంకా కొంచెం కింద వరకే వస్తది. నీ లెంత్ కంటే ఇంకా కింద వరకే వస్తదనమాట. ఇది నేను నార్మల్‌గా డెనిమ్ జాకెట్స్ తోటి అలా యేసుకుంటాననమాట. సూపర్‌గుంటది ఇది. నేను ఇది నార్మల్‌గా నేనిది గోవా అట్లా ఎళ్ళినప్పుడు యేసుకుంటాననమాట. సో, ఇది అస్సలకి ట్రాన్స్‌పరెంట్ లేదు. వైట్ అని చాలా మంది ట్రాన్స్‌పరెంట్ అనుకుంటారు. అస్సలకి ట్రాన్స్‌పరెంట్ లేదు. క్లాత్ చాలా మంచిగుంది.
ఇవే నా ఫ్రాక్స్ కలెక్షన్స్. మీకు ఇంకా జీన్స్ పైన టాప్స్ కానీ, టీ షర్ట్స్ కానీ కలెక్షన్ కావాలి అంటే నాకు కమెంట్లో పెట్టండి. నేను నెక్స్ట్ వీడియో చేసి చూపిస్తాను. నార్మల్ అయితే ఇవే నా కలెక్షన్స్. ఎట్లా ఉన్నాయో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.